మహాశివరాత్రి రోజున ఏమి చేయాలి? ఈ పనులు చేస్తే మహాదేవుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది మిత్వేవ్స్. ఇక్కడ భారతీయ సంప్రదాయాలు, పౌరాణిక విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను సరళమైన భాషలో వివరిస్తాం. మహాశివరాత్రి భగవాన్ శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన పండుగగా భావించబడుతుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఆత్మశుద్ధి, నియమశీలత మరియు శివతత్వంతో అనుసంధానమయ్యే మహత్తర అవకాశం. ఈ రోజున నిజమైన భక్తితో చేసిన పూజ జీవితంలోని కష్టాలను దూరం చేస్తుందని, మనసుకు శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుందని చెబుతారు. అయితే మహాశివరాత్రి రోజున మనం ఏమేమి చేయాలో తెలుసుకుందాం. 1. ఉదయం స్నానం చేసి వ్రతం పాటించండి. రోజును బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ప్రారంభించండి. వ్రతం పాటించడం వల్ల మనసుకు నియంత్రణ వస్తుంది, ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇది కేవలం శరీర వ్రతం కాదు, ఆలోచనల వ్రతం కూడా. 2. శివలింగ అభిషేకం చేయండి. శివలింగంపై నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు బిల్వపత్రాలు సమర్పించండి. అభిషేకం సమయంలో నమః శివాయ జపం చేస్తే పూజ ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. 3. బిల్వపత్రాలు మరియు తెల్లని పూలు అర్పించండి. బిల్వపత్రాలు భగవాన్ శివునికి అత్యంత ప్రియమైనవి. వాటి 3 ఆకులు త్రినేత్రం మరియు త్రిగుణాలకు ప్రతీకగా భావించబడతాయి. తెల్లని పూలు శాంతి మరియు పవిత్రతకు సంకేతం. 4. మంత్ర జపం మరియు ధ్యానం చేయండి. కనీసం 108 సార్లు నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం జపం చేయండి. మంత్ర జపం వల్ల మనసులోని అశాంతి తొలగి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. 5. రాత్రి జాగరణ చేయండి. మహాశివరాత్రి రాత్రిని అత్యంత శుభకరంగా భావిస్తారు. భజనలు, కీర్తనలు, ధ్యానం మరియు శివకథలతో రాత్రి జాగరణ చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది. 6. దానం మరియు సేవ చేయండి. ఈ రోజున అన్నం, వస్త్రాలు, నీరు లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం చాలా శుభం. దానం చేయడం వల్ల అహంకారం తగ్గి పుణ్యం పెరుగుతుంది. 7. సాత్విక ఆహారం తీసుకోండి. వ్రతంలో పండ్లు, పాలు, కుట్టు పిండి, సబూదానా వంటి సాత్విక ఆహారం తీసుకోండి. తామసిక మరియు ప్రతికూల ఆహారానికి దూరంగా ఉండండి. 8. మనసు మరియు ఆలోచనలను శుద్ధంగా ఉంచండి. కోపం, అసూయ, అహంకారం మరియు ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. మహాదేవుడు బాహ్య పూజ కన్నా భక్తుని హృదయ భావాన్ని ఎక్కువగా చూస్తాడు. మహాశివరాత్రి కేవలం పూజ చేసే రోజు మాత్రమే కాదు, ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక జాగరణకు సంబంధించిన పండుగ. ఈ రోజున శ్రద్ధ, విశ్వాసం మరియు నిజమైన భావంతో చేసిన చిన్న పనికైనా భగవాన్ శివుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ మహాశివరాత్రి మీ మనసును శుద్ధంగా ఉంచండి, శివ నామస్మరణ చేయండి మరియు మహాదేవుని కృపను పొందండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు పవిత్ర కథల కోసం మిత్వేవ్స్ తో అనుసంధానంగా ఉండండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మిత్వేవ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో తప్పకుండా చెప్పండి మీరు ఈ అంశంపై తదుపరి వీడియో చూడాలనుకుంటున్నారు. హర హర మహాదేవ.